ఆర్ఎస్ఎస్ మీదన ఒక వ్యతిరేక ప్రచారాన్ని వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఎంఐఎం, అట్లాగే దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఏతర పక్షాల్లో తటస్థ పక్షాలు తప్పించి బీజేపీ వ్యతిరేక పక్షాలు, హిందుత్వ వ్యతిరేక పక్షాలు ఆర్ఎస్ మీద ఒక విష ప్రచారాన్ని దేశంలో, అట్లాగే అంతర్జాతీయంగా షాబాజ్ షరీఫ్తో పాటుగా టర్కీ లాంటి వాళ్ళు కూడా వాడుతున్నటువంటి సందర్భం. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ అనేటువంటిది 100 సంవత్సరాల క్రితం పుట్టింది. మనిషి యొక్క నిర్మాణం అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక్కొక్క గోడ కట్టుకోవాలి. సమాజం బాగుపడాలంటే వ్యక్తిలో ఒక వ్యక్తిత్వం ఉండాలి, సంస్కారం ఉండాలా, సభ్యత ఉండాలా, అలాగే దేశం పట్ల ప్రేమ ఉండాలా, అనురాగం ఉండాలా, అలాగే తప్పులని ఎదిరించే శక్తి ఉండాలా, తప్పులని సరిదిద్దాలన్నటువంటి కసి ఉండాలా. అదే సందర్భంలో కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, తను చేసే వ్యాపారాల్లో వృత్తిలో నైతికత పాటించాలి. ఇది ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణంలో నేర్పే పాత్ర. దీనికి పెద్ద పెద్ద బిల్డప్లు ఇవ్వదు. దశాబ్ద కాలాలు కాదు, ఇది శతాబ్ద కాలం. శతాబ్ద కాలంలో వ్యక్తి నిర్మాణంలో కీలక పాత్ర పోషించబట్టే మధ్యలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికతను దెబ్బతీసే కుట్రలు చేసినాయి, కానీ ఆ సైద్ధాంతికత చివరికి విజయం సాధించింది. ఇవాళ రోజున ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థకి భారతదేశం వెళ్ళిందంటే నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ నిర్మాణం అదే భారతీయ జనతా పార్టీ నుంచి. అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేయగలడు, అదే సందర్భంలో రష్యా అధ్యక్షుడితో కబుర్లు చెప్పుకోగలడు. ఒకప్పుడు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని ఉంచున్న దశ నుంచి వాళ్ళు సైతం తమ సమస్యల్ని భారత్తో పంచుకోవాల్సిన పరిస్థితి. చివరికి భారత్ని కంట్రోల్ చెయ్యలేక, భారత్ని చిదంబరం చెప్పినట్టు యుద్ధాలని ఆపించే దమ్ము లేక, చేత కాక వ్యతిరేకించే స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ. అట్లా నరేంద్ర మోడీని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఆర్ఎస్ఎస్. ఇప్పుడు అదే నరేంద్ర మోడీ అందుకని ఆర్ఎస్ఎస్ మీద జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా మొన్న ఎర్రకోట మీద ఉపన్యసించాడు, పార్లమెంట్లో ఉపన్యసించాడు ఆర్ఎస్ఎస్ గురించి. ఇప్పుడు తాజాగా శత దినోత్సవం జరుపుకుంటున్నటువంటి, సంవత్సరం జరుపుకుంటున్నటువంటి వేళ విజయదశమి రోజున ఏర్పాటైన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ముందు రోజునే ఒక తపాలా బిళ్ళ, అట్ ద సేమ్ టైం ఒక స్టాంప్ ఆవిష్కరించారు. ఆర్ఎస్ఎస్ ఒక రోజున స్వతంత్రం వచ్చేటటువంటి సందర్భంలో, దేశ విభజన సందర్భంలో హిందువులని ఊచకోతకు వస్తుంటే పాకిస్తాన్, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లోని పంజాబ్ కానీ ఇతర ప్రాంతాల్లో వాళ్ళని కాపాడి భారతదేశంలోకి తీసుకొచ్చింది ఆర్ఎస్ఎస్. అట్లాగే కాశ్మీరాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ రాజా హరిసింగ్ అతి తెలివితేటల మూలంగా పాకిస్తాన్ లాక్కోబోతుంటే రాజా హరిసింగ్ని ఒప్పించి భారతదేశంలో కలుపుతామని లెటర్ ఇప్పించింది ఆ రోజున ఆర్ఎస్ఎస్. అదే సందర్భంలో ఇక్కడి నుంచి మన సైన్యం అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదంటూ అదే నెహ్రూ పరివారం ఆపి తద్వారా కాశ్మీర్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ అక్కడున్న ఎయిర్ స్ట్రిప్స్ మీద మంచు కప్పబడి పాడైపోయి ఉన్నాయి, దాన్ని తీయాలంటే 3-4 రోజులు పడుతుందంటే మీరు వెంటనే బయలుదేరని మేము తీస్తామని చెప్పి సాయంత్రానికల్లా సెటరేట్ చేసి భారత సైన్యం అక్కడికి వచ్చేలా చేసినటువంటిది ఆర్ఎస్ఎస్. తద్వారా కాశ్మీర్లో ఇవాళ మిగిలిన భాగం ఆర్ఎస్ఎస్ వల్లనే భారతదేశంలో ఉండటానికి సాకారమైంది. అదే సందర్భంలో 1962 యుద్ధంలో కమ్యూనిస్టులు చైనాకి సపోర్టుగా ఆ రోజున భారత్ మీదన దాడి చేసి భారత సైన్యాన్ని చంపే వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి రక్తదానం చేస్తే భారతీయ సైన్యానికి రక్తదానం చేసినటువంటిది. అట్లాగే సైన్యానికి కావాల్సిన ఆహార సరఫరాలు కొండలపైన ఉంటే తీసుకెళ్ళి ఇచ్చే కార్యక్రమాలు చేసింది స్వచ్ఛందంగా. అదే సందర్భంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర వసతులు కల్పించేటటువంటి పనిని స్వచ్ఛందంగా చేసుకొచ్చింది ఆర్ఎస్ఎస్. అందుకని 1962 తర్వాతన యుద్ధంలో ఓటమి తర్వాతన జవహర్లాల్ నెహ్రూ ఆ రోజున జరిగిన పెరేడ్లో ఆర్ఎస్ఎస్ని కూడా సైనిక విన్యాసాలతో పాటుగా ఆర్ఎస్ఎస్ను కూడా ఆహ్వానించి ఇచ్చినటువంటి గౌరవం అదే ఇప్పుడు స్టాంప్ రూపంలో ప్రొజెక్ట్ చేయబడింది. అదే సందర్భంలో 65లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినటువంటి సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి పెట్టినటువంటి మీటింగ్లో ఆ రోజున భారతదేశం తరపున వ్యూహాన్ని తయారు చేసినటువంటి వాళ్ళల్లో ఆ సైనిక అధికారులతో పాటు కూర్చోబెట్టుకుంది ఆర్ఎస్ఎస్ చీఫ్ని. తద్వారా పక్కా ప్రణాళికతో పాకిస్తాన్కి ఓటమి రుచి చూపించినట్టు. అలాంటిది అంటే దేశభక్తి విషయంలో ఆర్ఎస్ఎస్ని కాదనే దమ్ము ఎవరికి లేదు. అదే సందర్భంలో హిందుత్వాన్ని నాశనం చేయాలనే కుట్రలు శతాబ్దాలుగా పన్నుతుంటే ఆ కుట్రల్ని ఛేదించి హిందుత్వాన్ని కాపాడుకొచ్చేటటువంటి ప్రయత్నంలో వేలాది మంది అమరవీరులైనటువంటి శక్తికి సంబంధించినటువంటి కేంద్రం అది ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్ మీద దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేసుకొచ్చారు.